అమ్మ, ద్వాదశ రాశుల వారు ఈరోజు సులభతరంగా వారికి వారే చేసుకోగలిగే ఒక పరిహారాన్ని తెలియజేస్తారా? 12 రాశుల వారికి తమ తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకోవడంతోనే ఎలాగైనా రోజుని మొదలు పెడతారు. అయినప్పటికీ కూడా అవకాశం ఉన్నట్లయితే 12 రాశుల వాళ్ళు ఈ రోజున తప్పకుండా వినాయకుడికి సంబంధించి ఏదైనా విఘ్నేశ్వరుడికి సంబంధించిన శ్లోకాలు, అష్టోత్తరాలు, అలాగే వినాయకుడికి సంబంధించిన నామాలు జపించటం మొదలైనవి చేయడం అనేది, వినాయకుడికి పూజించటం, ఇవన్నీ కూడా విద్యాపరమైన విషయాలలో అలాగే వృత్తికి సంబంధించిన విషయాలలో అవరోధాలు లేకుండా అన్ని విధాలుగా కూడా ముందుకు వెళ్ళే అవకాశాలను రీత్యా ఈ కార్యక్రమం చేయడం, అలాగే దాంతోపాటుగా అవకాశం ఉంటే ఏదైనా దేవాలయ సందర్శన, శివాలయమైనా గణపతి దేవాలయాన్నైనా దేనినైనా సందర్శించడానికి ఈ రోజున ప్రయత్నాలు చేసినట్లయితే అది కూడా ఎదురవుతున్న ఆటంకాలని అధిగమిస్తూ ఆరోగ్యపరమైన విషయాలలో అనుకూలతల్ని సిద్ధింపచేస్తూ అన్ని విధాలుగా ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉన్న రీత్యా ఇవాళ అలా చేసినా మంచిదే. అలాగే ఈ రోజున ఇంకా అవకాశం ఉన్నట్లయితే గణేశుడికి సంబంధించిన స్తోత్రాలు లాగా చేసుకుంటూ ముందుకు వెళ్తే బాగుంటుందని ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇక గణపతి దేవాలయాలకు వెళ్ళినా కూడా వెళ్ళగలిగితే వెళ్ళొచ్చు. దీంతో పాటుగా ఇప్పటిదాకా మనం చెప్పుకున్న రాశి ఫలాలు కేవలం ఒక వ్యక్తిని ఉద్దేశించి చెప్పినవి కావు కనుక, జనరల్గా అందరికీ కలిపి చెప్పినవి కనుక తమకే వర్తిస్తుందన్న భావన కాకుండా ప్రతి వ్యక్తి కూడా తమ తమ వ్యక్తిగత జాతకాలతో కలుపుకుంటూ చూసుకుంటూ ముందుకు వెళ్ళి తగిన పరిహారాలు పాటించుకున్నట్లయితే అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది సిద్ధింపజరుగుతుందని అర్థం చేసుకోవాలి. నేటి వైశిష్ట్యం